అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏలూరు జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తారంగా రైతులు ఆక్వాను సాగు చేస్తూ ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 2,40,000 ఎకరాలకు పైగా ఆక్వా సాగు జరుగుతూ ఉన్నది. ప్రధానంగా రొయ్యలు, చేపలు రైతులు పండిస్తూ ఉన్నారు. ఎంతో కష్టపడి ఆక్వా సాగు చేస్తున్న రైతులకి ఈ కాలంలో నష్టాలే వస్తూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆక్వా సాగు ఇవాళ సంక్షోభంలో ఉన్నది. రైతులు ఆక్వాను వదిలి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత అనేక సంవత్సరాలుగా ఆక్వా రైతులకి తీవ్ర నష్టాల్లో రావడంతో మొత్తం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అయితే గత ప్రభుత్వ కాలంలో ఆక్వా రైతులకు ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ సక్రమంగా అమలు కాలేదు. అట్లాగే కనీస ధరలు మేము ప్రకటించాం, అమలు చేస్తామని చెప్పారు తప్ప ఆ ధరలు ఎక్కడ కూడా సక్రమంగా అమలైన పరిస్థితి లేదు. ఈరోజు ఎవరైతే రొయ్యలు ఎగుమతిదారులు, కొనుగోలుదారులు ఉన్నారో మొత్తం కంపెనీలన్నీ కూడా సిండికేట్గా మారిపోయి రైతులను నిలువునా దోచేసిన పరిస్థితి ఉన్నది. ఒకవైపు సీడ్ ధరలు పెరిగిపోయినాయి, ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవాళ సీడ్ కూడా నాణ్యమైన సీడ్ రావడం లేదు, నాణ్యమైన ఫీడ్ కూడా రైతులకు అందడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. 100 కౌంట్ రొయ్యలు ఉత్పత్తి చేయడానికి దాదాపు 205 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే ఇవాళ రైతుకి 210 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే రైతుకి 205 రూపాయలు మాత్రమే ధర వస్తూ ఉన్నది. అంటే ఉత్పత్తి ఖర్చు కూడా రైతుకి రాని పరిస్థితి ఏర్పడింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. Incubation Center, Interactive Sessions, Nikkei++ Grade University, KL, deemed to be University. అనేక చోట్ల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. కాబట్టి నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం మీద ఆక్వా రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అయితే ఆక్వా రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలను అమలు చేసి ఆక్వా రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా కనీస అంటే ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా ఇవాళ గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే నాణ్యమైన సీడు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సీడ్ ధరలు తగ్గించి ఇవాళ సబ్సిడీ మీద రైతులకు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా విద్యుత్ సబ్సిడీ యూనిట్ రూపాయలకి అందించే విధంగా ఇచ్చిన హామీని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి, అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఎంపడ, అట్లాగే ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు, అట్లాగే మత్స్యశాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటివన్నీ కూడా ఆక్వా రైతుల సంక్షేమానికి, వాళ్ళ ఏదైతే సంక్షోభం నుంచి బయటపడేయడానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ రకంగా కృషి చేయాలని చెప్పేసి కోరుతాను. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం టర్నోవర్ జరుగుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వస్తూ ఉంది. మరి ఇట్లాంటి ఆక్వా రంగాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఆక్వా రైతులను అన్ని రకాలుగా ఆదుకునే దానికోసం చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతులు చేస్తున్న ఆందోళనలకి, పోరాటాలకి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున సంపూర్ణమైన మద్దతుని మేము ప్రకటిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.